ఈరోజు మామూలుగా అంటే ఇదివరకు గేదెలు మామూలుగా మీరు సాదుకుంటారా లేకపోతే లేదు సాదుకోనికే సార్. సాదుకునేటి అవును సార్. ఎలా ఉంది మార్కెట్లో ఈరోజు చూస్తే? బాగానే ఉంది సార్. ఇవాళ మంచిగానే వచ్చింది గేదెలు. ఎటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచి వేస్తారు ఈ గేదెలు సార్? ఎప్పటి నుంచి మేపుతున్నారు? ఇవి పెట్టినా సార్. నా దగ్గర వచ్చి నేను 8 నెలలు ఉన్నాయి సార్ ఇవి చూడి. మామూలు కొత్తగా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? మొత్తం గేదెలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? నా ఇంటి దగ్గర నా తాన మొత్తం 24 ఉన్నాయి సార్. 24 గేదెలు ఉన్నాయి. అవును సార్. మామూలుగా అంటే కేంద్రానికి పాలు పోస్తారా లేకపోతే ఇళ్ళకి పోస్తారా? లేదు సార్, అది పాలు ఆయనకే పోస్తాం సార్ అన్ని. రిలయన్స్. అవును సార్. వాళ్ళు వచ్చి కొనుక్కొని అవును సార్, వాళ్ళే వచ్చి. అవును సార్. ఎంత ఇస్తారు లీటర్కి? లీటర్కి 50-55 రూపాయలు, 60 రూపాయలు ఇస్తారు సార్. 55-60 అంటే శాతాన్ని బట్టి ఉంటుందా లేకపోతే ఎట్లాగా? అది గేదెను ఫ్యాట్ బట్టి ఉంటుంది సార్. అది ఫ్లాట్ బట్టి ఉంటుంది. ఫ్యాట్ బట్టి ఉంటుంది సార్. అది అదే పెట్టుకునే వాళ్ళు ఎటువంటి పెట్టుకుంటే మంచిది? ఏ జాతి పెట్టుకుంటే బాగుంటుంది? అది ముర్రా జాతి బాగుంటుంది సార్. ముర్రా దులియా. అవును సార్. ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? పెట్టాలి సార్. పెడితే ఒక 4-5 గేదెలతో స్టార్ట్ చేయాలి సార్. ఫస్ట్ చూడాలి. ఎక్కువ మేత అంటే ఎటువంటి దానా వేయాలి? బరిలో బాగా పాలు ఇవ్వాలి. బరిలో ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఎటువంటి దానా వేయాలి? ₹1,20,000 చూసుకోవచ్చు. దూడలు కూడా మీకు అందుబాటు రేట్లోనే దూడలు కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చెవళ్ళ నుంచి వచ్చినా సార్. ఎలా ఉంది ఈరోజు రైతు మార్కెట్లో చూస్తే? ఎరగడ మార్కెట్లో నుంచి బాగానే ఉంది సార్. నేను 3 గేదెలు కొన్నాను. అవును. ఏ జాతి కొన్నారు? 8 నెలలు గేదె 60,000 కొన్నాను. అలా మేము మమ్మద మండల్ నంచల్రా విలేజ్ నుంచి వస్తున్నాం. మహబూబ్ నగర్ కొనడానికి వచ్చానా? ఈ బర్రెని తీసుకున్నా. జాఫరాబాద్ అన్న. ఇది 4వ ఈతనా? 66కు పడ్డానా? 4 ఈతలు. 4th లాక్టేషన్ ఇప్పుడు. 3 ఈత అయింది. 4th లాక్టేషన్ ఇప్పుడు. పూటకు 10 లీటర్లు చెప్పినా. మనమైతే కొన్నాం. 7 నెలల ప్రెగ్నెన్సీ ఉంది. లే మాకు ఇంటికి పాల కోసం అన్న. రైతు ఒక్కటి ఉందన్నా. ఇది బ్రీడ్ కోసం అని జాఫరాబాద్ నచ్చి దీని మీద ఒక మోజుతోనే కొనుగోం. పొలం ఉంది కానీ బర్రె ఎక్కువ లేవు. కానీ దీన్ని కొంచెం బర్రె హెవీగా ఉందని కొన్నాం. ఇంట్రెస్ట్ ఇష్టం కోసం. ఇదివరకు ఉన్నాయి. చిన్నప్పుడు వ్యవసాయదారులమే బర్రెలు ఉన్నాయి కానీ ఎక్కువ మొత్తం లేవు. ఒకటి ఉన్నది పాల కోసం అని పెట్టుకున్నాం. అది
కట్టింది ఇప్పుడు ఇది ఫ్రెష్గా మళ్ళీ ఇంతే మాకు పాలు అవుతాయి అనే ఉద్దేశంతోనే తీసుకున్నాం పాల కోసం అని. మాత్రమే కొనుక్కోండి. బ్రీడ్ జర మంచిగా ఉంటుంది, ఒకటే ఉంటుంది, రెండే ఉంటాయి కాబట్టి జర తిన్నా ఏం పర్వాలేదు. దానికి దున్నపోతు మరి ఎలాగ మరి దున్నపోతు కట్టింది దున్నపోతులు అంటే లేవన్నా ఇక సెమ్మనే వేపియాలి, మా దగ్గర ఉన్న సెమ్మనే వేపియాలి, సెమ్మనే వేయించాలి. అంటే దొరకవనా దున్నపోతులు కష్టం కానీ సెమంతోనే వేపియాలి, సెమన్ వేపిస్తాం అక్కడ. నీ దాంట్లో కొడుతున్నా ఫోన్ మంచిదే అన్న, నేను నిలబడతాను మళ్ళీ. హెవీ సైజే అంగల్లోనే ఉంది, ఇట్లా బరే లేదు అంగల్లో. మీరు చూసుకోవచ్చు దున్నపోతులు కూడా మీకు తక్కువలోనే దొరుకుతాయి. దున్నపోతులు కూడా ఎరగడ మార్కెట్లో ఇవన్నీ దున్నపోతులు ఇవి అన్నీ 1 year పోతులు. దూడలు, ఆవు దూడలు, పడ్లు. ఇది సోలాపూర్ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ క్రాసింగ్. ये क्रॉसिंग है ना सोलापुर है सोलापुर ప్యూర్ సోలాపూర్ ఓ నక్కో అంటే ఎన్ని ఇయర్స్ దీనికి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? దీనికి ఉన్న 4 years. 4 years. ఎంత చెప్తున్నారు? అది చెప్తున్నారు 120. ఫుల్ సోలాపూర్ ఇది, ప్యూర్ సోలాపూర్. ఏది ఇది హర్యానా? హర్యానా. మొత్తం ఎన్ని తీసుకొచ్చావు ఈరోజు? ఎన్ని 10 తెచ్చావు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి 3 ఉన్నాయి. ఇది ఏ జాతి? ఇది జాఫరాబాద్. ఎన్ని ఈతలు ఈనింది ఇది? ఎన్ని ఈతలు ఈనింది? 3 ఈత. పొద్దునకి ఎన్ని ఇస్తుంది, సాయంత్రంకి ఎన్ని ఇస్తుంది? 4 ఇస్తుంది. ఎంతగా ఇది ఎంత చెప్తున్నా? రేటు తెలియదు. ఇదేది ఇది? హర్యానా. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది? అది కూడా అదే. అంటే ఎన్ని ఈతలు ఈనింది? 3 ఈతలు ఈనింది. ఇదే జాతి ఇది? ఆంధ్రానా? అంటే ఎన్ని ఈతలు ఈనింది ఇది? సూడికి ఏదో ఉన్నదా? 5 నెలలు సూడి.